క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గతించిన కాలంలో మన ప్రవర్తన ద్వారా దేవునికి బాధను కలిగించినప్పుడు ఆయన మనలను ఎన్నో మార్లు దర్శించినా మన నడతలను సరిచేసుకోకుండా మరలా పాపములు చేయుచు దేవునిని గాయపరిచాము. ఎన్ని మార్లు గద్దించినా మనము లోబడక తిరుగుబాటు చేయుచూనే వచ్చాము. మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియల వలన ఆయన మనలను విసర్జించి మనకు దూరమయ్యారు. ప్రభు సర్వకాలము విడనాడడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయరు. ఆయన కోపించుచూనే గొప్ప వాత్సల్యమును మన ఎడల చూపిస్తారు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవాయే మనందరి విమోచకుడు. మన క్రియలను బట్టి ఆయనకు ఒకవేళ కోపము కలిగినా ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన చూపించు దయ మన జీవిత కాలమంతయు ఉంటుంది. వాత్సల్యపూర్ణుడగు యెహోవా దేవుడు మనలను కనికరించి ఆయన గొప్ప వాత్సల్యంను చూపించాలి అంటే మనం ఎలాగున ప్రవర్తించాలి? ఒకటి, దేవుని కృప కొరకు ఆయన సహాయమును పొందు నిమిత్తము మనము సహనముతో కనిపెట్టుకోవాలి. రెండవదిగా, దేవుని దృష్టికి నిర్దోషులుగా ప్రవర్తించాలి. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ గొప్ప వాత్సల్యముతో మమ్మల్ని మీరు సమకూరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. అయా, మేము వాక్యానుసారంగా నడుచుకొని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మా అందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆయా సమస్యల చేత, అయా నా ప్రభ బాధల చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరి యొక్క అవసరత అక్కర్లన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు కదయ్యా. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని అడుగుచున్నాను దేవా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించండి తండ్రి. మా దేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయా. దేశంను పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. వారికి మంచి ఆరోగ్యమును
దయచేయండి తండ్రి. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. వారు వెళ్ళుచున్న ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.